హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో లంచ్కి కర్రీ వచ్చేసి చూడండి, రాజ్మా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. రాజ్మా అయితే నైట్ ఒక 100 గ్రామ్ వాటర్లో కడిగి నానబెట్టాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా 2-3 సార్లు కడిగి కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశాను. అప్పటి వరకు మనము కర్రీ చేసుకోవడానికి ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు కట్ చేసి మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూడండి, దీని గురించి అయితే ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత అందులో మనం ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. కొంచెము ఆయిల్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా 2 టమాటాలు పెద్ద సైజు, అదైతే టమాటా ప్యూరీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక సగం కట్ట కొత్తిమీర కూడా కట్ చేసి కడిగి అది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. చూడండి, టమాటా ప్యూరీ అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా అయితే దగ్గరగా ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించాను. తర్వాత మనము విజిల్స్ తీసేసి అందులో నుండి వాటర్ కూడా తీసేసి రాజ్మా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ ఉడుకుతుంది కదా, అందులో రాజ్మా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే మనము హై ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకోవాలి. దానికి కారం అన్ని మసాలాలు పట్టే వరకు. తర్వాత జార్ కడిగి కొంచెం జార్లో ఉన్న వాటర్ కూడా కొంచెం జార్లో వాటర్ వేసి అది కూడా కడిగి ఇందులో వేసేసాను కర్రీలో. తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం రాజ్మా ఉడకాలి కదా, అందుకే కుక్కర్లో షిఫ్ట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే నేను 8 విజిల్స్ పెట్టాను కదా, తర్వాత ఇంకా 4 విజిల్స్ అలా పెట్టాను. తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకు. చూడండి, మా టేస్టీ రాజ్మా కర్రీ ఎంతో బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే రోటీలో మనకు చాలా బాగుంటుంది. ఇంకా రాజ్మా పులావ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బాస్మతి రైస్తో చేస్తే. ఎప్పుడైనా చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను ఇదైతే రోటీలోకి రాజ్మా కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సేమ్ మీరు ఇలాగే ట్రై చేయండి. చేసి ఇంకా వేడి వేడి రోటీలో సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.